పూరీ క్షేత్రంలో అరుణుడు. పూరీ క్షేత్రానికి మనం వెళ్ళి ఆలయంలోనికి ప్రవేశించబోతుంటే ఎత్తైన ఓ స్తంభం మీద అరుణ విగ్రహం ఉంటుంది. అరుణుడు అనగానే సూర్య ప్రతిమే కదా అనుకుంటాం, కానీ నిజానికి కాదు. సూర్యునికున్న 12 రూపాలకి, అంటే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, ఆర్య, భాస్కర లకి వేరుగా అరుణ రూపం మరొకటి ఉంటుంది. ఆ రూపానికి లో దృష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఓ మంచి విలువైన బంగారు హారాన్ని దైవానికి సమర్పించబోతుంటే దాన్ని తాను లో దృష్టితో చూసి దానిలో ధర్మార్జిత ద్రవ్యం ఎంత, ఇతరుల్ని మోసగించి పీడించి ఇలాంటి తీరులో సంపాదించిన అధర్మార్జిత ద్రవ్యం ఎంతుంది అని గమనిస్తాడుట. తెల్లవారుజామునే స్నానాధికారాన్ని ముగించుకుని 2-3 గంటల పాటు గర్భాలయంలోనే తన పలుకుబడితో కూర్చోగలిగి దైవ ధ్యానాన్ని చేస్తున్నా కూడా ఎంతటి భక్తిభావం అతడికి ఉందో దాన్ని లోదృష్టితో గమనిస్తుంటాడట ఆ స్తంభం మీదున్న అరుణుడు. ఇది నిజం కాబట్టే అతి సామాన్యుడు భక్తి శ్రద్ధలతో పిలిస్తే కూడా అనుగ్రహించే ఆ దైవం ఇన్నిన్ని విలువైన కానుకల్ని ఇచ్చిన మహేశ్వర్యవంతుల్ని ఒక్కమారు అనుగ్రహించకపోవడం కనిపిస్తుంటుంది. మన దృష్టిలో హారం విలువైనది కావచ్చు, దైవం దృష్టిలో ఆయన పట్ల మనకున్న భక్తి శ్రద్ధలు మాత్రమే విలువైనవి. అది అరుణ దృష్టి అంటే. శుభం.